శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 25వ అధ్యాయము. దాము అన్నా కాసర్, అహ్మద్ నగర్. సట్టా వ్యాపారము, మామిడి పండ్ల కథ. ప్రస్తావన: భగవదవతారమును, పరబ్రహ్మ స్వరూపుడును, మహాయోగేశ్వరుడును, కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్కారము వనర్చి ఈ అధ్యాయమును ప్రారంభించదము. యోగి చూడమని అగు శ్రీ సాయినాథ మహారాజుకు జయమగుగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు, భక్తుల పాలిటి ఆశ్రయదాత అగు సాయికి జయమగుగాక. జీవిత ఆశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారి యందు మనపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము, పూర్ణ భక్తి ఉన్నప్పుడు వాని కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును. హేమాడ్ పంతు మనస్సునందు బాబా జీవిత లీలలను వ్రాయ కోరిక జనించగానే బాబా వెంటనే అతనిచే వ్రాయించెను. సంగ్రహముగా సంగతులను వ్రాసుకొని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాడ్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథ రచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దానిని ముగించెను. దానిని వ్రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను. కాని బాబా దయాపూరితమగు ఆశీర్వచనములచే దానిని అతడు పూర్తి చేయగలిగెను. ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంతామణి వంటిది. దాని నుండి సాయి లీలలు అను అమృతము స్రవించును. దానిని చదువరులు మనసారా త్రాగవచ్చును. భక్తునకు సాయి యందు పరిపూర్ణమైన హృదయపూర్వకముకు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి, అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహ్మద్ నగర్ నివాసియగు ప్రస్తుత పూనా నివాసి దామోదర్ చావల్ రామ్ రసానే కాసర్ ఉరఫ్ దాము అన్న కథ పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణముగా దిగువ ఇవ్వబడినది. దాము అన్న 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున ఇతని గూర్చి చెప్పితిని. చదువరులు దానిని నెత్తియందు ఉంచుకొనియే ఉందురు. అతడు 1895వ సంవత్సరమున శ్రీరామనవమి ఉత్సవం ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగా ఇచ్చుచున్నాడు. అదీనుగాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు. అతని జట్టి వ్యాపారములు: 1 ప్రత్తి. బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు ప్రత్తిలో జట్టి వ్యాపారము చేసి భాగస్థుడుగా సుమారు 2 లక్షల రూపాయలు లాభము సంపాదించవలను అని వ్రాసెను. వ్యాపారము లాభకరమైనదనియో ఎంతమాత్రము ప్రమాదము లేదనియో కనుక అవకాశము పోగొట్టుకోవలదని అతడు వ్రాసెను. దాము అన్న ఆ బేరమును చేయుటయా మానుటయా అను ఆందోళనలో పడెను. జట్టి వ్యాపారము చేయుటకు వెంటనే నిశ్చయించుకోలేకుండెను. దాని గురించి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడు అగుట వలన వివరములతో శ్యామకు ఒక ఉత్తరము వ్రాసి బాబాను అడిగి వారి సలహాను తెలుసుకోమనెను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామకు ముట్టెను. శ్యామ దానిని తీసుకుని మసీదుకు పోయెను. బాబా ముందర పెట్టెను. బాబా ఆ కాగితం ఏమని అడిగెను. సమాచారం ఏమి అనెను. శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు వ్రాసినాడు అని అనెను. బాబా ఇట్లు అనెను. ఏమి రాయుచున్నాడు? ఏమి ఎత్తులు వేయుచున్నాడు? భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందక ఆకాశమునకు ఎగుర ప్రయత్నించినట్లున్నదిరా. వాని ఉత్తరం చదువుము. బాబా చెప్పినదే ఆ ఉత్తరములో కల సమాచారమని. శ్యామ, దేవా, నీవిక్కడనే ప్రశాంతముగా కూర్చొని భక్తులను ఆందోళనల పాలు చేసేదము. వారు వ్యాకులులగుటతో వారిని ఇచ్చటకు ఈడ్చుకొని వచ్చేదము. కొందరిని ప్రత్యక్షముగాను, కొందరిని లేఖల రూపముగాను తెచ్చెదము. ఉత్తరములోని సంగతులన్నీ తెలిసే ఉన్నవి. చదువుమని మరలా ఎందుకు బలవంత పెట్టుచున్నావు అనెను. బాబా ఇట్లనెను. ఓ శ్యామ, దయచేసి చదువుమయ్యా. నా నోటికి వచ్చినది నేను మాట్లాడాను. నన్ను విశ్వసించి వారెవరు? అప్పుడు శ్యామ ఉత్తరము చదివాను. బాబా జాగ్రత్తగా విని కనికరముతో ఇట్లనెను. సేటుకు పిచ్చెక్కినట్లుందిరా. అతని గృహమందు లోటు లేదని వ్రాయము. తనకున్న సొగము రొట్టెతో సంతృష్టి చెందుమని వ్రాయము. లక్షలార్జించుటకు ఆయాస పడవద్దని చెప్పుము. శ్యామ జవాబును పంపెను. దాని కొరకు ఆతురతతో దాము అన్న కనిపెట్టుకుని ఉండెను. జాబు చదువుకొని అతడు తన ఆశ అంతయు అడియాశ అయినది అని అనుకొనెను. కాని స్వయముగా వచ్చి మాట్లాడుటకు, ఉత్తరము వ్రాయుటకు భేదము కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయముగా షిరిడి వెళ్లి బాబాతో స్వయముగా మాట్లాడవలను అని అనుకొనెను. అందుచే షిరిడీకి వెళ్లెను. బాబాకు నమస్కరించెను. బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగముగా జట్టి వ్యాపారం గురించి అడుగుటకు ధైర్యము చాలకుండెను. బాబా సహాయపడినచో, వ్యాపారములో కొంత లాభము బాబాకిచ్చినచో బాగుండును అని అనుకొనెను. ఇట్లు రహస్యముగా దాము అన్న తన మనస్సున
అనుకొనెను. బాబాకు తెలియనిది ఏమీ లేదు. అరచేతనున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానాలు కూడా బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావలెను, కాని తల్లి చేదు మాత్రలు ఇచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యమును చెరచును, చేదు మాత్రలు ఆరోగ్యమును వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లి వంటివారు. తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభముల గూర్చి బాగుగా తెలిసినవారు. దాము అన్న మనస్సును కనిపెట్టి బాబా ఇట్లు అనెను, ప్రపంచ విషయములలో తగులుకొనుటకు నాకిష్టం లేదు. బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పని మానుకొనెను. ధాన్యముల బేరము పిమ్మట ధాన్యము, బియ్యము, గోధుమలు మొదలగు వాని వ్యాపారము చేయ తలబెట్టెను. ఆ ఆలోచన కూడా బాబా గ్రహించి ఇట్లనెను, నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చునురా, కనుక ఈ వ్యాపారం కూడా మానుకో అనెను. కొన్నాళ్ళ వరకు ధాన్యము ధర హెచ్చుగానే ఉండెను. కాని 1 మాసము 2 మాసములు వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయెను. ధాన్యములు నిల్వ చేసిన వారెల్లా నష్టపోయిరి. ఈ దురదృష్టము నుండి దాము అన్న కాపాడబడెను. ప్రతి జట్టి వ్యాపారము కూడా కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయముతో వ్యాపారము చేసెను. ముదుపు పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చెను. బాబా తనను 2 సార్లు గొప్ప నష్టముల నుండి తప్పించెనని దాము అన్నకు బాబా ఎందుగల నమ్మకము హెచ్చెను. బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడుగా ఉండెను. వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితో ఉన్నాడు. ఆమ్రలీల మామిడి పండ్ల చమత్కారము. ఒకనాడు 300 మామిడి పండ్ల పార్సిలు వచ్చెను. రాలేయను మామలతుదారు గోవా నుంచి శ్యామ పేరున బాబాకు పంపెను. అది తెరిచినప్పటికీ పండ్లన్నీ బాగానే ఉండెను. అది శ్యామ స్వాధీనంలో పెట్టింది. అందులో 4 పండ్లు మాత్రము బాబా కొలంబాలో పెట్టెను. బాబా ఈ 4 దాము అన్నకురా, అవి అక్కడనే ఉండవలెను అనెను. దాము అన్నకు 3 భార్యలు కలరు. అతడు చెప్పిన ప్రకారము వానికి 2 భార్యలు. కాని అతనికి సంతానము లేకుండెను. అనేక జ్యోతిష్కులను సంప్రదించెను. అతడు కూడా జ్యోతిష్యమును కొంతవరకు చదివెను. తన జాతకములో దుష్టగ్రహ ప్రభావం ఉండుట చేత అతనికి సంతానము కలుగు అవకాశము లేదు అనుకొనెను. కాని అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకము కలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లనెను, అందరూ మామిడి పండ్ల వైపు చూచుతున్నారు, కాని అవి దాము కొరకు ఉంచినవి, కావునవి దామ్యా తిని చావాలిరా. దామ్యా ఈ మాటలు విని భయపడెను. కాని మహల్సాపతి దానిని ఇట్లు సమర్థించెను, చావు అనున్నది అహంకారమును గూర్చి, దానిని బాబా ముందు చంపుట ఒక ఆశీర్వాదము. బాబా అతనితో ఇట్లనెను, నీవు తినవద్దురా, నీ చిన్న భార్యకిమ్ము. ఈ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించును. దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలంనకు బాబా మాటలు నిజమాయను, జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమే గాక ఇప్పుడు కూడా వారి మహత్యమును స్థాపించుచున్నవి. బాబా ఇట్లు అనెను, సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ఆశను నమ్మకమును కలిగించును. నేనేగాక నా సమాధి కూడా మాట్లాడును, కదులును. మనస్ఫూర్తిగా శరణుజొచ్చిన వారితో మాట్లాడును. నేను మీ వద్ద ఉండనేమో అని ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తియందుంచుకొనుడు. నాయందే మనఃపూర్వకముగను హృదయపూర్వకముగను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. ప్రార్థన. హేమాడ్ పంతు ఈ అధ్యాయమును ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదములను ఎన్నటికీ మేము మరవకుందుముగాక. మీ పాదములను ఎప్పుడు చూచుచుండెదముగాక. ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పింపుము. మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా అడ్డుకొనుము. మా దృష్టిని లోనకు మరల్చి ఆత్మతో ముఖాముఖి చేయుము. ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజమును ఆపునంత వరకు ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకు గాని భార్య గాని స్నేహితుడు గాని ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగజేయువాడవు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపు చేయుము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వా ఉత్సాహించుగాక. మా ఆలోచనలను అవి మంచివే అగుగాక చెడ్డవే అగుగాక తరిమివేయుము. మా గృహములను శరీరములను మరచినట్లు చేయుము. మా అహంకారమును నిర్మూలింపుము. నీ నామమే
ఎల్లప్పుడూ జ్ఞప్తియందుండునట్లుగా చేయుము. తక్కిన వస్తువులన్నిటినీ మరచునట్లు చేయుము. మనశ్చాంచల్యమును తీసివేయుము. దానిని స్థిరముగా ప్రశాంతముగా ఉంచుము. నీవు మమ్ములను గట్టిగా పట్టి ఉంచినచో మా అజ్ఞాన అంధకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా ఉండెదము. మమ్ములను నిద్ర నుండి లేపుము. నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యము వలనను కలిగినది. నోటు: దాము అన్న ఇచ్చిన వాంగ్మూలము ఈ సందర్భమున గమనింపదగినది. ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చొని ఉన్నప్పుడు నా మనస్సున 2 సంశయములు కలిగెను. ఆ రెంటికి బాబా ఇట్లు జవాబిచ్చెను. సాయిబాబా వద్ద అనేక మంది గుమిగూడుచున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందెదరా? దీనికి బాబా ఇట్లు జవాబిచ్చెను. మామిడి చెట్టు వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడరా, పువ్వులన్నీ పండ్లైనచో ఎంత బావుండును. కాని అట్లు జరుగునా? పువ్వుగానే చాలా మటుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును, కొన్ని మాత్రమే మిగులును. ఇది నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరము విడిచిన పిమ్మట నా జీవితమనే ఓడను ఎట్లు నడపగలను? అది ఎట్లో కొట్టుకొని పోవునా? అయినచో నా గతి ఏమి? దీనికి బాబా జవాబిట్లిచ్చెను. ఎక్కడైనను ఎప్పుడైనను నా గురించి చింతించినచో నేనక్కడనే ఉండెదను. 1918కు ముందు వారి వాగ్దానము ప్రకారము వారు నెరవేర్చుచుండిరి. 1918 తర్వాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910-11 కాలములో జరిగెను. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మము నొందెను. దొంగతనము జరిగెను. పోలీసు విచారణ జరిగెను. ఇవన్నీ నన్ను కల్లోలపరిచెను. నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యను. నేను జీవితమును సుఖములను లక్ష్య పెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశముతో శాంతింపచేసి అప్పా కొలకర్ని ఇంట్లో బొబ్బట్లతో విందు గావించిరి. నా నుదుట చందనము పూసిరి. నా ఇంటిలో దొంగతనము జరిగినది. నాకు 30 సంవత్సరముల నుండి ఒక స్నేహితుడు ఉండెను. అతడు నా భార్య యొక్క నగల పెట్టె దొంగిలించెను. అందులో శుభమగు నత్తు అనగా నాసికాభరణము ఉండెను. బాబా ఫోటో ముందు ఏడ్చి తిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నగల పెట్టెను తిరిగి ఇచ్చివేసి క్షమార్పణ కోరెను. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 25వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి.